ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానము కొరకు జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, పెదవులలో ఉన్నటువంటి రకాలను గురించి మరి మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనగా పెదవులు రకరకాలుగా ఉంటాయి. ఆ పెదవులతోటి మరి ఏం చేస్తామో, ఆ పెదవులతోటి ఇంకా ఏం పనులు చేస్తామో, ఇవన్నీ కూడా గత వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. పెదవుల్ని మనం జాగ్రత్తగా విభజించుకున్నట్టయితే 2 రకాలైనటువంటి పెదవులు ఉంటాయి. మొదటిగా పవిత్రమైన పెదవులు, రెండవదిగా అపవిత్రమైన పెదవులు. మరి ఈ భాగంలో మనం పవిత్రమైనటువంటి పెదవులను గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు చేసేటువంటి పని ఏమిటంటే ఎప్పుడు కూడా మరి మంచి మాటలు పలుకుతారు. పవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వారు మంచి మాటలు పలుకుతారు, అనేకులకు ఉపయోగపడేటువంటి మాటలు పలుకుతారు. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి మాటలు పలుకుతారు. ఇంకా మరి పవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు నిరంతరము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటారు. అంతేకాదు మరి పవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు నీతి అనేటువంటి సువార్తను అనేక మందికి ప్రకటించగలిగిన వారుగా ఉంటారు. మంచి మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, ప్రార్థించేటువంటి మరి పెదవులు కలిగి చేస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా ఉంటాయి. జ్ఞానముతో కూడిన మాటలు చెప్తూ ఉంటారు. అనేక మందికి సువార్త ప్రకటించేటువంటి వారుగా ఉంటారు. అనగా పెదవులు క్రమపరచబడాలి అని అంటే మన నాలుక క్రమపరచబడాలి. గత వారం నేర్చుకున్నాం మనం. మన నాలుక క్రమపరచబడాలి అంటే మన హృదయము క్రమపరచబడాలి. వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హృదయంలో ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మరి పవిత్రమైనటువంటి కొన్ని పెదవులు మరి కలిగి ఆ పవిత్రమైనటువంటి రీతిలో దేవునికి ప్రార్థన చేసి వారు పొందుకున్నటువంటి కొన్ని మేలులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మరి ప్రార్థించేటువంటి పెదవులు. ఏ పెదవులండి? ప్రార్థన చేసేటువంటి పెదవులు. హన్నా అనేటువంటి మరి ఒక సహోదరి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప విజ్ఞాపన చేస్తూ ఉంది. దేని కొరకు ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంది అని అంటే ఆమె చేసిన విజ్ఞాపన తన సొంత విషయాల కొరకే ప్రార్థన చేసింది. ఏమిటి తన సొంత విషయం? తనకున్నటువంటి లోటు ఏంటో గ్రహించుకున్నటువంటిదిగా ఉంది. తనకున్నటువంటి కష్టం ఏంటో దేవుని దగ్గర మరి చెప్పుకోవడానికి మరి నిలవబడి లేక మొకరించి హృదయపూర్వకంగా తన హృదయానంతటిని కూడా దేవుని ఎదుట కొమ్మరించి పవిత్రమైనటువంటి పెదవులతో మరి హన్నా ప్రార్థన చేసి ఒక గొప్ప అద్భుతాన్ని తన జీవితంలో చూసినటువంటిదిగా మనకు వాక్యం ద్వారా తెలియచేయబడతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను. అనగా పెదవులు కదులుతూ ఉన్నాయి, మాట మాత్రం బయటకు రావటం లేదు. ఇలాంటి ప్రార్థన మనం ఏమనొచ్చు అంటే మూలుగుతో చేసేటువంటి ప్రార్థన. అనగా తన హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆ భారమైనటువంటి బాధను దేవుని ఎదుట మరి వ్యక్తం చేసుకుంటూ తన కష్టాన్ని దేవునికి సంపూర్ణంగా తెలియచేసుకుంటూ ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి బయటపడే వరకు కూడా ఆయనతోటి పిలుగులాడుతూ ఉన్నటువంటి ఆ ప్రార్థన. అనగా పెదవుల్ని కదిపేటువంటి స్థితికి వచ్చిందంటే ఇంకా మరి పెద్ద స్వరముతో చేసేటువంటి స్థితి దాటిపోయి ఇంకా ఆమె పొందుకునే వరకు ఆ యొక్క మరి దేవుని యొక్క వాగ్దానం పొందుకునే వరకు కూడా ఆ మాట భరోసా తీసుకునే వరకు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నటువంటిదిగా కనపడుతూ ఉంది. ఈ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇక దేవుని బిడ్డలారా, మరి ఆయన మరి ఏలీ వచ్చాడు, ఏంటో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. యాజకుడు వచ్చాడు, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది, అసలు క్రమంగా ఉందని అడుగుతావు. ఎన్ని అడిగినప్పటికీ కూడా ఆమె ఇటు భర్త మాట పట్టించుకోలేదు, అటు యాజకుడి మాట పట్టించుకోలేదు. ఎవరితోటి మాట్లాడుతుంది? దేవునితోటి నేరుగా మాట్లాడుతూ ఉంది. దేవుని దగ్గర వ్యాజ్యం ఆడుతూ ఉంది. దేవుని దగ్గర తనకున్నటువంటి కష్టాన్ని మొరపెట్టుకుంటూ ఉండగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. మొదటి అధ్యాయం 11వ వాక్యం చివరి భాగంలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా
ఎవరి సన్నిధి చేసిందట? దేవుని సన్నిధిని మరి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నటువంటిదిగా కనపడతా ఉంది. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మొదటి అధ్యాయంలోనే 20వ వాక్యంలోకి వచ్చేసరికి ఒక గొప్ప అద్భుతాన్ని ఆమె చూస్తూ ఉన్నటువంటిదిగా కనపడతా ఉంది. మొదటి అధ్యాయం 20వ వాక్యంలో హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో సిగ్గుపడినటువంటి వారు ఎవరో కూడా లేరు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందనేటువంటి ఆ నమ్మికతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆ విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో, నిరీక్షణతో ప్రార్థన చేస్తారో, 3 విషయాలు ప్రార్థనలో ఉండాలి. మొదటిగా నమ్మాలి, రెండవదిగా విశ్వసించాలి, మూడవదిగా ఆ కార్యము జరిగే వరకు కూడా మనం ఏం చేయాలంట? నిరీక్షణ కలిగి నిరంతరము దేవునికి మొరపెట్టగలిగితే దేవుని బిడ్డలారా, ఆయన వినేటువంటి దేవుడు. ఆయన చెవుడు ఉన్నటువంటి దేవుడు కాదు, లేక కళలేని దేవుడు కాదు, లేకపోతే మరి చూడలేనటువంటి దేవుడు కాదు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడప్పుడు 6వ అధ్యాయంలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారా, యథార్థముగా ప్రవర్తించేటువంటి వారు ఎవరైనా ఉన్నారా, నా కొరకు కనిపెట్టుకుని ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నారనట. యెహోవా కన్ను లోకమందంతటా సంచారం చేస్తారు. ఆ రీతిగా దేవుని కన్ను ఇవాళ ఎవరి మీద పడింది? హన్నా మీద పడింది. దినములు నిండినప్పుడు ఆమె ఒక శ్రేష్టమైనటువంటి బిడ్డని కని, అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం చేసినటువంటి ప్రార్థన మర్చిపోకుండా నేను యెహోవాను అడిగి ఈ బిడ్డను పొందుకున్నాను కాబట్టి ఈ బిడ్డకు సమూయేలు అనేటువంటి పేరు పెడతాను. దేవుని దగ్గర గోజాడి పొందుకుంది ఆ బిడ్డను. దేవుని దగ్గర ప్రార్థన చేసి పొందుకుంది ఆ బిడ్డను. తన హృదయాన్ని దేవునికి కుమ్మరించి సమర్పణ చేసుకుని ఆ బిడ్డను మరి పొందుకున్నటువంటిదిగా ఉంది. మరి బలి అర్పించడానికి వచ్చి భర్త చేసేటువంటి బలియాగం ఆయన చేస్తూ ఉంటే భార్య అక్కడ ఏం చేస్తూ ఉందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఆ ప్రార్థనకు దేవుడు విని వెంటనే చెల్లించాడు. గొప్ప జవాబు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఆ జవాబుకే ప్రతిఫలంగా పుట్టాడు సమూయేలు అనేటువంటి బిడ్డ. ఈ సమూయేలు సామాన్యుడు కాదండి. ఈ సమూయేలు మరి ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉన్నాడు, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. రాజులను అభిషేకించేటువంటి స్థాయి కూడా ఈ యొక్క సమూయేలుకు దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మొదటి రాజును అభిషేకించిన వాడు ఎవరండి? సమూయేలే అభిషేకించాడు. ఇక దేవుని బిడ్డలారా, వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఈ యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే వారిని ఇంకా క్రమముగా పరిపాలించడానికి మరి దావీదును కూడా సమూయేలే అభిషేకించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనకు ప్రతిఫలం అనేకమైన గొప్ప కార్యాలు చేసేటువంటి వారిని ఆయన గర్భఫలాలుగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండవ పవిత్రమైనటువంటి ప్రార్థన అబ్రహాము చేసినటువంటి ప్రార్థన. అబ్రహాము ఒక చక్కటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే, ఆయన మరి తన యొక్క ఊరిలో ఉన్నాడు. ఆ ఊరిలో ఉంటూ ఉండగా దేవుడైన యెహోవా అబ్రహాముకు దర్శనమిచ్చి, అబ్రహామా, నీ ఊరు విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయేటువంటి దేశానికి నువ్వు వెళ్ళయ్యా అని చెప్తా ఉన్నాడు. అది చెప్తా ఉంటే ఆ స్థితిలో ఆయన ప్రయాణం చేశాడు, వెళ్ళాడు. కానీ అబ్రహాం ఇక్కడ చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? తన యొక్క సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతును వెంట పెట్టుకుని వెళ్ళాడు. అప్పటికే లోతు తండ్రి మరణించాడు కాబట్టి, తండ్రి లేనటువంటి బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డను సంరక్షించేటువంటి వారు ఎవరు ఉండరు కదా, మిగిలినటువంటి వారు ఏం చేస్తారో తెలియదని ప్రేమ కలిగినటువంటి అబ్రహాము ఆ యొక్క లోతును కూడా వెంట పెట్టుకుని మరి ప్రయాణం చేసినటువంటి వాడిగా ఉండి, దేవుడు ఒక స్థలంలో ఉండమని అతనికి ప్రేరేపణ కలిగిస్తే ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాము గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయం 8వ వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. మొదటగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు.
బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం అంటే ఈ దినాల్లో మనం అర్థం చేసుకోవాలి. మనం బలిపీఠాలు కట్టడం లేదు కదా, మనం బలిపీఠం కట్టం. బలిపీఠం అంటే మన హృదయమే. ఈ హృదయం అనేటువంటి ఆ పీఠాన్ని మనం సిద్ధపరచుకోవాలి. సంపూర్ణంగా ప్రభువుకు సమర్పణ చేసుకుని మరి మనం దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు జవాబిచ్చినటువంటి దేవుడు ఇవాళ మనకి కూడా జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైందండి అబ్రహాం గారి యొక్క ప్రయాణం. దేవుడు కదలమంటే కదిలేవాడు, ఆగమంటే ఆగేవాడు. ఆ రీతిగా తన ప్రయాణాన్ని సాగిస్తూ చివరికి ఆయన ఎక్కడ చేరాడు తెలుసా? హెబ్రోనుకు చేరాడు. అక్కడ కూడా ఒక గుడారం వేశాడట, ఒక బలిపీఠాన్ని కట్టాడట. అక్కడ కూడా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే ఎక్కడ ఆయన ప్రయాణం చేసి ఏ ఊరిలో మజిలీ చేస్తే, ఏ ఊరిలో తన యొక్క ప్రయాణాన్ని ఆపి అక్కడ కొన్ని దినాలు ఉంటే ఆ ప్రాంతంలో బలిపీఠాన్ని కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు. మరి మనం ప్రయాణాలు చేసేటప్పుడు అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాలు మనం కలుస్తూ ఉంటాం. మనం బలిపీఠాన్ని కట్టుకుంటే, మన యొక్క హృదయాన్ని మనం కట్టుకుంటే, ఎక్కడైనా ఎవరైనా కనపడినప్పుడు ఒక రెండు మాటలన్నా వాళ్ళకి చెప్తే, ఆ మాటలను బట్టి వాళ్ళు కూడా ఈ మార్గం మంచి మార్గం, మీరు నడిచేటువంటి మార్గం శ్రేష్టమైనటువంటి మార్గం, ఈ మార్గంలో శాంతి ఉంది, ఈ మార్గంలో సమాధానం ఉంది అనేటువంటి స్థాయిని వారు గ్రహించుకొని ఆ స్థితికి వారు కూడా ముందుకు వచ్చి ప్రభువు యొక్క మార్గంలో నడవగలిగేటువంటి వారుగా ఉంటారు. ఎందుచేత ఈ మాట చెప్తా ఉన్నదంటే, అబ్రహాము గారు ఏ ప్రాంతంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసి మరి దేవుని నామాన్ని కనపరిచాడో ఆ ప్రతి ప్రాంతంలో కూడా ఆ ప్రజలందరూ కూడా అబ్రహాము కలిగినటువంటి నీతిని బట్టి అబ్రహామును ప్రేమించినటువంటి వారుగా ఉన్నారు. ఈ ఊరికి పరాయి వాడు అబ్రహాం గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనుకుంటామంటే, ఎవడో వచ్చాడంటే 4 రోజులు ఉన్నాడు, గుడారం వేసుకున్నాడు, పోతాడు అనుకుంటారు. కానీ అబ్రహాం గారు ఆ రీతిగా లేడండి. ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ బలి అర్పించి అక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళందరూ అనుకున్నారు, ఏంటి మనం చేసేదానికి ఈయన చేసేదానికి చాలా తేడాగా ఉంది కదా, ఈయన మరి బలి అర్పిస్తూ ఉన్నాడు, మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏంటో ఒకసారి ఉండి దేవునితోటి ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నాడు. మనమైతే ఏమనుకుంటామంటే వీడికి పిచ్చి పట్టింది, ఆయన గాడే మాట్లాడుకుంటున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళందరూ కూడా గ్రహించినటువంటి వారుగా ఉండి అన్ని ప్రాంతాలలో కూడా అబ్రహామును ప్రేమించిన వారుగా ఉన్నారు. ఇంకా అబ్రహాము యొక్క పవిత్రమైనటువంటి ప్రార్థన ఎంత గొప్పదంటే, ఆ యొక్క గెరారు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన భార్యను మరి ఆ రాజు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు. వారి గృహాల్లో ఉన్నటువంటి పశువులు మొదలుకొని మనుషుల వరకు కూడా గర్భఫలాలు మూయబడినటువంటి రీతిలో ఉంటూ ఉండగా ఆ రాజుకి ఎందుకు అనుమానం వచ్చింది. అబ్రహామును పిలిపించాడు. ఏంటయ్యా, నీ భార్య మా ఇంట్లోకి వచ్చిన వెంటనే మా ఇంట్లో కానీ మా ఊర్లో కానీ మా పశుపక్షాదులతో సహా గర్భాలన్నీ మూయబడి అని అంటే, అప్పుడు ఏం చేశాడు తెలుసు? అబ్రహాము వారి పక్షంగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చట. మూయబడినటువంటి అన్య దేశంలో ఉన్నటువంటి వారి గర్భాలన్నీ కూడా తెరిచాడు. ఇప్పుడు అబ్రహాం గారి భార్య మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చేసింది? అబ్రహాం దగ్గరికి వచ్చింది. అప్పటి వరకు రాజు అబ్రహాం భార్య మీద చెయ్యి కూడా వెయ్యలేదు. ఇక దేవుని బిడ్డలారా, అన్యులైనటువంటి వారు, ఎరగని వారే అంత క్రమమైనటువంటి రీతిలో ఉండి మన నిజమైనటువంటి దేవునికి భయపడేటువంటి వారుగా ఉండి ఆ దేవుని నామాన్ని గ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము చేసినటువంటి పవిత్రమైన ప్రార్థన. ఆ ప్రార్థనకు దేవుని యొక్క జవాబు. మరి అబ్రహాం గారు ఆ దారిలో నడిచాడు. కొడుకు కూడా నడవాలి కదా, కొడుకు కూడా నడవాలి. కొడుకు నడవకుండా లేడండి. వివాహ సందర్భంలో మరి ఆ యొక్క రెబ్కా వస్తూ ఉంటే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఆ పొలంలో ఉండి ధ్యానించుకుంటా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అబ్రహాం గారు లాగే ఈ యొక్క ఇస్సాకు గారు కూడా అన్య ప్రాంతంలోకి వెళ్ళాడు. అన్య ప్రాంతంలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక గుడారం వేసుకొని ఉంటే రెబ్కా వచ్చి అంటా ఉంది, ఎంతకాలం మనం బిడ్డలు లేకుండా ఉంటాం, ఎంతకాలం నన్ను మరి ఈ రీతిగా బిడ్డలు లేకుండా నువ్వు చేస్తావు అనేటువంటి మాటలు వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటే ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట మరి ఇస్సాకును బట్టి మనకు తెలియచేయబడతాం. అనగా
మూడవ రకమైనటువంటి ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన చేస్తే మూయబడినటువంటి రెబ్కా యొక్క గర్భమట దేవుడు తెరిచాడు. అనగా ఇస్సాకు ప్రార్థనను బట్టి తన భార్య యొక్క గర్భాన్ని మరి తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వాక్యంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవా దేవుణ్ణి వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుని యొక్క జవాబు, యెహోవా అతని ప్రార్థన వినెను. యెహోవా అతని ప్రార్థన వినెను. అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయి. ప్రార్థన, ఒక్క ప్రార్థనకు దేవుడు హన్నాకు జవాబిచ్చాడు. అబ్రహాం గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ప్రార్థన చేస్తూ బలిపీఠాలు కట్టి బలిర్పిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అబ్రహాములో ఉన్నటువంటి ప్రత్యేకతను గమనించి అబ్రహామును గౌరవించినటువంటి వారుగా ఉన్నారు. అక్కడ ఇస్సాకు తన గృహంలోనే లోటు కనపడుతూ ఉంటే ఆ భార్య యొక్క వేదనను చూసి దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టి ఆ మొర దేవుడు ఆలకించాడు. ఆమె గర్భవతి అయ్యి. ఈ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా? అమ్మా, రెబ్కా గర్భంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అసలు లేదురా బాబు అనుకుంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరి ఫలితం ఇది? ఇస్సాకు గారి ఫలితం కాదు. ఇస్సాకు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యం ఎంత గంభీరమైనటువంటి గొప్ప ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి పవిత్రమైన ఆ ప్రార్థన తన పెదవులతో చేస్తే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. ఆయన ఇస్సాకును, ఆయన భార్య అయినటువంటి రెబెకాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకేసారి ఇద్దరు బిడ్డలను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని, మన నాలుకను, మన పెదవులను క్రమపరుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు దానికి జవాబు ఇవ్వటమే కాదు, అనేకులను ఆయన వైపు తిప్పుకునేటువంటి వాడుగా ఉంటాడు. నాలుగవ రకమైనటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ నాలుగవ రకమైన ప్రార్థన చాలా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ఎస్తేరు అనేటువంటి ఒక యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు మరి యొక్క యూదుల క్షేమము కొరకు, ఎస్తేరు యూదుల క్షేమము కొరకు మొర్దెకైని పిలిపించి, మొర్దెకై మరి తన యొక్క చిన్నాన్నగా ఉంటూ ఉండగా, బంధువుగా ఉంటూ ఉండగా, నేను నీకు ఒక సంగతి తెలియచేస్తాను. ఏమిటా సంగతి అంటే, నీవు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సమకూర్చి ఏం చేయాలట? యూదులందరినీ కూడా సమకూర్చి నేను మరలా నీకు పిలుపు వచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ నువ్వేమో ఊర్లో చెయ్యి, నేనేమో రాజదర్బారులో నాతో సహా నాతో ఉండేటువంటి పనికత్తులు కూడా కలిసి మేమందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? కేవలము యూదుల యొక్క క్షేమము కొరకు. ఎందుకట? యూదుల యొక్క క్షేమము కొరకు. ఎందుకు ఈ ప్రార్థన చేయాల్సి వచ్చింది? హామాన్ అనేటువంటి వాడు యూదులందరినీ కూడా సంహరించాలి అనేటువంటి ఆలోచన, దుష్టపు ఆలోచన ఒక జాతి పక్షంగా అన్యుడైనటువంటి వాడు కలిగి ఉంటూ ఉండగా, ఎస్తేరు దాన్ని గ్రహించుకొని తన మొర్దెకైని పిలిపించి, మొర్దెకై నేను చెప్పినట్టుగా చెయ్యయ్యా, ఏమి చేయాలి? యూదులందరినీ సమకూర్చి నువ్వు బయట ప్రార్థన చెయ్యి, నేను అంతఃపురంలో ఉండి నాతో సహా నా పనికత్తెలు కూడా కలిసి మేమందరము కూడా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడు, మనకి క్షేమాన్ని ఇస్తాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వాక్యాల్లో మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16-17 వాక్యాలు. నీవు పోయి శోషణలందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఎందుకు నా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి అని చెప్తా ఉందో తెలుసా? రాజుగారు చాలా మంది కన్యకలను రప్పించుకున్నాడు. వాళ్ళందరినీ కూడా సిద్ధపాటు చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క కన్యకను ఆయన దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్తేరు యొక్క సమయం ఇంకా రాలేదు. కానీ ఎస్తేరు మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నేను కనుక మెత్తగా కామ్గా ఊరుకుంటే, నేను మాట్లాడకుండా ఊరుకుంటే, నేను ఇదే రీతిగా మరి ఉండిపోతే కనుక యూదు జాతి అంతా కూడా నాశనం చేసడానికి ఆ హామాన్ అనేటువంటి వాడు సిద్ధపడతా ఉన్నాడు.
నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా సమయం రాకపోయినప్పటికీ కూడా నేను రాజు యొక్క సన్నిధిలోకి వెళ్తాను అంటే రాజుగారి యొక్క సమక్షంలోకి పిలుపు రాకుండా వెళ్ళడం కొరకు హామాను పొందినటువంటి ఆ పన్నాగాన్ని దుష్టపు ఆలోచనను దూరపరచుకోవడం కొరకు యూదులందరినీ కూడా మరి జాగ్రత్తగా ప్రాణాలతోటి ఉంచటం కొరకు ఎస్తేరు ఏం చేస్తావో తెలుసా? మీరందరూ ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. నాకు పిలుపు రాకపోయినప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్తాను? రాజు యొక్క సముఖంలోకి, రాజు యొక్క సన్నిధిలోకి నేను వెళ్తాను. అనగా ప్రాణాలకు తెగించి ముందుగా ఏం చేసిందంటే ఈ ప్రాణాలను తెగించి నేరుగా పరిగెత్తుకుని వెళ్ళిపోలేదు. ఏం చేసింది? ప్రార్థన పెట్టింది. ఈ ప్రార్థనే ఆమె జాతి వారిని కూడా కాపాడింది. శత్రువును సంహరించినటువంటిది. కాబట్టి మొర్దెకైని ఏ కొయ్య మీద పెట్టి ఉరి తీయాలి అని హామాన్ అనుకున్నాడో అదే కొయ్య మీద హామానికి ఏం చేశారు? ఇప్పుడు ఊరెక్కించారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రార్థన ఎస్తేరు చేసింది. అందుకే ఎస్తేరుని గురించి మనం అంత గొప్పగా చెప్పుకుంటాం. అనగా తన జాతి వారి కొరకు, తన యొక్క రక్త సంబంధీకుల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి రాజుగారి సముఖంలోకి ప్రవేశించినటువంటి ఆజ్ఞ లేకుండా వెళితే రాజుగారు ఊరుకుంటాడా? ఊరుకోడండి. మనం ఎవరన్నా అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే, ఈ అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే ముందేం చేస్తాం? ఒక చీట్ రాసి లోపలికి పంపిస్తారు. లోపలికి పంపిస్తే ఆయనకి ఇష్టం ఉంటే పేరు చూసి రమ్మంటాడు, లేకపోతే వాళ్ళ ఖాళీ లేదు పొమ్మని చెప్తాడు. ఇంకా మనం అక్కడే కూర్చుంటే మళ్ళా వస్తాడు, ఆయనకు సంబంధించినటువంటి అటెండర్ వచ్చి అంటాడు, ఏమనంటే మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు కదా, ఇంకెక్కడ ఎందుకు కూర్చున్నారండి, మీరు ఉన్నాయి కదా, మీకు ఏమి పని జరగదు. ఇస్తే ఆ రీతిగా చేయలేదండి. ఈ పని జరగాలి అంటే నేను నా దేవునికి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేసిందట? ఆమె ఒక్క పెదాలతోటే చేయలేదండి. ఆమె చేసింది, ఆమె పనికత్తెలు చేశారు, ఆమె చిన్నాన్న చేశాడు, ఆమెతో వారితో పాటు యూదులందరూ కూడా కలిసి ప్రార్థన చేయగా ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూద్దాం, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే అక్కడ నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజు వద్దకు ప్రవేశిస్తాను. ఎంత ధైర్యం అండి ఈ స్త్రీకి! రాజుగారి దగ్గరికి ఆజ్ఞ లేకుండా వెళ్ళటం అంటే జరగని పని, కానీ ఒక ధైర్యం ఉంది. ఏమిటా ధైర్యం అంటే, నేను నా దేవునికి ప్రార్థన చేశాను, రాజుగారి యొక్క మనస్సు దేవుడే కరిగిస్తాడు, రాజుగారు నాకు అనుమతి భరిస్తాడు. దేవుని బిడ్డలారా, రాజు పిలుపు లేకుండానే ఆ రాజు సముఖంలోకి వెళ్ళింది. ఎస్తేరును చూడగానేనట రాజుగారికి చాలా జాలి కలిగిందంట. వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి దండాన్ని అలా చూపించి రమ్మని సైగ చేశాడు. లోపలికి వచ్చింది. తన యొక్క మరి బాధంతా చెప్పుకునేసరికి రాజు కదిలించబడ్డాడు. రాజును కదిలించింది ఎస్తేరు కాదు, మొర్దెకై కాదు, యూదులు కాదు, రాజును కదిలించింది. ఆ యూదులు, మొర్దెకై, ఎస్తేరు యొక్క పనికత్తెలు వారందరూ కలిసి చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు రాజదండాన్ని ఎస్తేరు వైపు చూపించాడు, రమ్మని సైగ చేశాడు. లోపలికి వచ్చింది, తన బాధ చెప్పుకుంది. వెంటనే రాజుగారు చేసిన పని ఏంటో తెలుసా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యంలో అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. అనగా ఒక జీవో ఇచ్చారంటే, ఒక ఆజ్ఞ ఇచ్చారంటే దాని మీద రాజుగారు ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. ఈ ఆజ్ఞ ఎవరు కూడా మార్చడానికి వీలు లేదు. ఆ ఆజ్ఞను మరి మీరినట్లయితే వాడికి కఠినమైనటువంటి శిక్ష ఇస్తారు. కానీ అక్కడ రాజుగారు ఎస్తేరు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు రాజు యొక్క మనస్సును ప్రేరేపించి, ఇప్పుడు రాజుగారు ఒక మాట చెప్తా ఉన్నాడు, చూద్దాం అక్కడ. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షముగా తాకీదులు వ్రాయించి రాజు ఉంగరంతో దానిని ముద్రించండి. అనగా రాజుగారి యొక్క ఉంగరాన్ని తీసుకొని, రాజా మేము ఒక తాకీదు, ఒక ఆజ్ఞ ఒకటి తయారు చేసాం, అది చూడండి, మీరు అది చెప్పడానికి అవసరం లేదు, మీకు ఎలా కావాలంటే అలాగా రాసుకోండి.
మీకు ఏ ఆజ్ఞ కావాలంటే ఆజ్ఞ రాసేయండి, ఇదిగో నా ఉంగరాన్ని ఇస్తా ఉన్నాను, దాని మీద ముద్రించండి, ప్రజలందరికీ కూడా ప్రచురం చేయండి. ఎంత గొప్ప జవాబు దేవుడు ఆ యొక్క ఎస్తేరుకి ఇస్తా ఉన్నాడు, కేవలం పవిత్రమైనటువంటి పెదవులతో. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ కూడా సమూహముగా కూడి, ఒక సమాజముగా కూడి ప్రార్థించగా దేవుడు వారి మొర ఆలకించాడండి. ఆ మొర ఆలకించడమే కాదు, దానికి గొప్ప జవాబిచ్చిన వాడుగా ఉన్నాడు. ఏంటి? రాజుగారి యొక్క ఉంగరాన్నే తీసేసి ఎవరికి ఇచ్చాడు? ఎస్తేరు వాళ్ళకి ఇచ్చి, మీరు రాసుకోండి, ఆజ్ఞ వేసుకోండి. దేవుని బిడ్డలారా, పవిత్రమైన ప్రార్థన దేవుడు వినేటువంటి వాడుగా ఉన్నాడు, ఆ ప్రార్థనకు కదిలించబడేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు, మనకు తగినటువంటి సహాయాన్ని కూడా ఆయన చేయగలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఎస్తేరు ఏం చేసింది? రాజు యొక్క సముఖంలోకి వెళ్ళిన తర్వాత ఎస్తేరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 3వ వాక్యం. మరి రాజుగారి దగ్గర ఎస్తేరు చేసినటువంటి పని. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరుచుకొని కన్నీళ్లతో అతనిని వేడుకొని. మరి ముందుగానే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదండి. ఇన్ని 3 దినాలు వీళ్ళందరినీ ఉపవాసం ఉండమంది, పెద్దవాడు మొదటికైనా ఉపవాసం ఉండమంది, ఆమె పనికత్తెలను ఉపవాసం ఉండమంది, ఆమె ఉపవాసం ఉంది. 3 దినాలు ప్రార్థన చేయక్కర్లేదా? చెయ్యాలా? వెళ్ళిపోవచ్చు కదా. కానీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించినటువంటి ఎస్తేరు తన దేవునికి ప్రార్థన చేస్తే కలిగేటువంటి మేలును మరి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే రాజు యొక్క సముఖంలోకి వెళ్ళిందట. ఎలా వెళ్ళింది? ముందు దేవునికి సమర్పించింది, అయ్యా నా యూది జాతి అంతటినీ కూడా హామాను నాశనం చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడు. రాజుగారు మనసును ప్రేరేపించి తాకీదులు తయారు చేయిస్తా ఉన్నాడు. ఈ జాతి అంతా నశించిపోతే నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, నీవు ప్రత్యేకించుకున్నటువంటి వారు, వారందరూ ఏమైపోవాలి అని ముందుగా ప్రార్థన ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. 3 దినాల తర్వాత ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చింది. అక్కడ కన్నీటి ప్రార్థన చేసింది, ఇక్కడ కూడా రాజు దగ్గర కన్నీటితో వేడుకుంటే ఆయన ఏం చేశాడు? ఇందాక 8వ వచనం చదువుకున్నాం కదా, తాకీదు మీరే రాసుకోండి, ఇదిగో మీరే దాని మీద ముద్ర కూడా వేసుకోండి. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసి యూదులందరూ కూడా మరి క్షేమంగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేశాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఎస్తేరు పవిత్రమైనటువంటి ప్రార్థనకు సిద్ధపాటు ఉండటమే కాదు, తన పనికత్తెలను సిద్ధపరిచింది. రెండవదిగా ఎస్తేరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? బయట ఉన్నటువంటి యూదులందరూ కూడా సమాజ మందిరంలో చేరి ప్రార్థన చేసేలాగా మరి మొర్దెకైను ప్రేరేపించినటువంటిది కాదు. మనం ప్రార్థన చేసుకోవడమే కాదు, మన కుటుంబాన్ని కూడా ప్రార్థన చేసేలాగా చేయాలి. మనం ప్రార్థన చేసుకోవడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనతో కలిసి ఉండేటువంటి వారు కూడా ప్రార్థించేలాగా చేయాలి. ఇది ఎస్తేరు చేసినటువంటి గొప్ప కార్యం. అంతేకాదు, ఆ ప్రార్థనకు శత్రువేమో అణచబడ్డాడు, ఎస్తేరు హెచ్చించబడింది, యూదులందరూ కూడా క్షేమముగా ఉన్నారు. ఇది 4వ రకమైనటువంటి ప్రార్థన. మొదటి ప్రార్థన ఎవరు చేశారు? హన్న వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేసి మేలు పొందుకుంది. రెండవ ప్రార్థన, అబ్రాహాము గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈయన ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి గ్రహింపు కలిగిన వారుగా ఉన్నారు. చివరికి రాజులు కూడా భయపడినటువంటి వారుగా ఉన్నారు. 3వ ప్రార్థన, మరి మూయబడినటువంటి ఆ యొక్క రెపకా గర్భం నిమిత్తం గర్భఫలము కొరకు ఎక్కడికో ఊరు మీదకి వెళ్ళి ప్రార్థన చేయించుకోలేదు. ఎక్కడ చేయించుకున్నారు? వాళ్ళే ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళే కలిసి దేవునికి ప్రార్థన చేయగా మూయబడినటువంటి హన్న ఆ యొక్క రెపకా గర్భం తెరవబడింది. ఒకళ్ళు కాదు, 2 బిడ్డలు దేవుడు ఒకే సమయంలో ఇచ్చిన వాడిగా ఉన్నాడు. 4వ ప్రార్థన, తన జాతిని కాపాడుకోవడం కోసం, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ప్రజలను కాపాడుకోవడం కోసం ఇక దేవుని బిడ్డలారా, ఎస్తేరు మరి కంకణం కట్టుకున్నటువంటివిగా ఉంది. నాకేంట్లే, రాజుగారి దగ్గర ఉన్నాను, సంతోషంగా రాజుగారితో మరి గడపొచ్చు కదా అని అనుకోలేదండి.
బయట ఉన్నటువంటి వారి గురించి కూడా తన ఆలోచన కలిగినటువంటిదిగా. అందుకే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ఏమో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ వెలుగుని మనం ఎక్కడ పెడతాం? దీపస్తంభం మీద పెట్టాలి, అనేక మందికి వెలుగిచ్చేటువంటిదిగా ఉంటాయి. మరొక సందర్భంలో అంటాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. అమ్మ కూర చేసేటప్పుడు ఉప్పు ఎక్కడేస్తుంది? మధ్యలో వేస్తుంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్రాంతానికే సరిపడగా ఉంటుంది అంటదా ఉప్పు? అలా చొచ్చుకుపోద్ది మొత్తం కూర అంతా. నువ్వు తిప్పినా తిప్పకపోయినా ఆ కూర అంతా కలిసిపోయి రుచి కలిగినటువంటిదిగా ఉంటుంది. ప్రభు యొక్క రక్షణ జరిగినటువంటి మనం అనేక మందికి ప్రభు యొక్క వార్తను చెప్పాలి, అనేక మందిని దేవుని సన్నిధిలోకి మరి సమకూర్చాలి. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరొక సహోదరి కనపడుతూ ఉంది బైబిల్లో. మోయాబు స్త్రీ నయోమి అనేటువంటి ఆమె భర్తను, ఇద్దరు బిడ్డల్ని కూడగట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. బెత్లెహేములో శ్రేష్టమైనటువంటి దేశాన్ని విడిచిపెట్టింది. ఏదో కొంచెం కరువు రాబోయేసరికి అత్యాశకు పోయి ఎక్కడికి పోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. కుటుంబం అంతా మూట కట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో 4 దినాల నుండి తిని వచ్చేద్దాం అనుకుందా? అనుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే కదా, ఆహారం కొరకు ఆ కనాను ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక అక్కడే సెటిల్ అయిపోయారు. జాలి కలిగిన, ప్రేమ కలిగినటువంటి యోసేపు వారు చేస్తున్న తప్పిదాలన్నీ కూడా మర్చిపోయి వారినట ప్రేమించి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగాన్ని ఇస్తే, ఇక మన వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడే బాగుందిరా, మళ్ళా మనం వెనక్కి ఎందుకు, ఆ ప్రయాణం ఎందుకు మనకని 430 సంవత్సరాల వరకు అక్కడే ఉండిపోయారట. వేదనలు, కష్టాలు, ఇబ్బందులు మొదలైన తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆఖరు వాక్యాల్లో 23, 24, 25 వాక్యాల్లో వారట ప్రార్థన చేశారు. దేవుడు వారి మూలు విన్నాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. వారి ప్రార్థన విన్నాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. అనగా మనం లక్ష్యం పడేటువంటి ప్రార్థన చేయాలి. దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన మనం చేయగలం. ఇక్కడ మరి ఆ నయోమి అనేటువంటి ఆమె దూర ప్రాంతానికి పోయింది. సరేలే, మళ్ళా వెళ్ళి నా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల్ని, నా పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకోలేదండి. అక్కడ ఆ మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందంగా ఉన్నారు. పెద్దవాడికి వార్పాన్ని చేసింది, రెండోవాడికి ఋతుని పెళ్లి చేసింది. ఇవైనటువంటి కొద్ది దినాల్లోనే మరి ఆయన ఎలిమెలకే కదా, ఎలిమెలకు చనిపోయాడు. ఆ తదుపరి పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు కూడా. ఇప్పుడు ఎవరు మిగిలారు? 3 కూడా భర్తలు లేనటువంటి వారుగా అన్య దేశంలో మిగిలిపోయారు. అక్కడ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినట్టుగానే నయోము కూడా బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఈ బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేసింది? మళ్ళీ తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోయింది. ఊరిలోకి ప్రవేశిస్తూ ఉండగా అనేక మంది మరి చూసి, అరే నయోమి మామ వచ్చిందిరా, నయోమి అత్త వచ్చిందిరా, ఏ వరుస అయితే వరుస పెట్టి అంటూ ఉంటే సిగ్గుపడతా ఉంది ఆమె. ఎందుకో తెలుసా? 3 కుమారులతో, 2 కుమారులతోటి, భర్తతోటి వెళ్ళినటువంటి ఆమె ఈవేళ మగ దిక్కు లేకుండా ఆడబిడ్డలుగా బయలుదేరారు. ఆ 3వ ఆమె, ఆ పెద్ద ఆమె కూడా రాలేదండి, రాలేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు అక్కడికి? 2 వచ్చారు. ఆ 2 వస్తా ఉంటే ఆమె ఒక ఒప్పుకోలు చేస్తా ఉంది, అయ్యా నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే నా జీవితం అంతా చేదైపోయింది. ఎందుకు చేదైంది? నీవు చేరానటువంటి సహవాసం చేస్తే నీ జీవితం చేదైపోతుంది, జాగ్రత్త. మోయాబీలు మరి అన్య జనాంగముగా ఉన్నారు, దేవునికి ఇష్టము కానటువంటి జనాంగముగా ఉన్నారు. దేవుని చేత మరి వ్యతిరేకించబడి విగ్రహారాధికులుగా, వ్యభిచారులుగా ఉంటే ఏదో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేసి అక్కడ పిల్లల్ని పెళ్లి చేసింది. కానీ వారిలో కూడా ఒక మంచి సహోదరి ఉంది. ఎవరామె? రూతు కూడా మరి వార్పాలాగా వచ్చి అత్తగారితో ఒక ముద్దు పెట్టుకొని వెళ్ళిపోద్దేమో అని నయోమి అంటే, వార్ప వచ్చి ముద్దు పెట్టుకోగానే నయోమి అంది, వెళ్ళమ్మా సంతోషంగా మళ్ళా వివాహం చేసుకుని బ్రతికంది. రూతు దగ్గరికి వచ్చింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యంలో మరి రూతు ఏమంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చినను, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చినను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే
నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు యొక్క ఇల్లు ఎక్కడ ఉందో, రూతు ఎక్కడ నివాసం ఉండాలో ఆమె ఎరిగినటువంటిదిగా ఉంది. వివాహం అయిన తర్వాత మరి మనవాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆడపిల్లకి వివాహం చేసిన తర్వాత నేను చాలా గారంగా పెంచాను, మా అమ్మాయి నా ఇంట్లోనే ఉంటుంది అని అంటే ఊరుకుంటాడు ఆ మగాయన. ఏమంటాడు, కుదరదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళాలి, ఇది మనకు అప్పుడప్పుడు వచ్చి గెస్ట్ హౌసే తప్ప ఇది మన ఇల్లు కాదు అంటాడు. అని ఆయన ఏం చేస్తాడు, ఆ ఇంటికి తీసుకెళ్ళి రూతు ఆ సత్యాన్ని ఎరిగినటువంటిదిగా, అంతేకాదు ఇశ్రాయేలీయుల బిడ్డలను ప్రేమించినటువంటిదిగా, నయోమిలో ఉన్నటువంటి ఆ మంచి ప్రవర్తనను గ్రహించుకున్నటువంటిదిగా ఉంది. నయోమే ఎంత మంచిగా ఉందంటే ఇశ్రాయేలు బిడ్డలు ఇంకెంత మంచి వారుగా ఉంటారు అనుకొని, అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నేను, నువ్వు ఏ దేవుడిని ప్రార్థన చేస్తే ఆ దేవుడినే ప్రార్థన చేస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఎంత గొప్ప ప్రార్థన ఆమె చేసినటువంటిదిగా ఉంది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమె ఒప్పుకోను, ఆమె యొక్క వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ఉండి ఆమెకు ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటో తెలుసా, మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి రాబోయేటువంటి క్రీస్తు ప్రభు యొక్క జన్మకు కారణమైనటువంటి జాతికి ఒక తల్లిగా ఆమె మిగిలిపోయింది. అలాగే దావీదు వంశానికి ఒక తల్లిగా ఆమె ఏర్పాటు చేయబడింది. కారణం ఏంటో తెలుసా, అన్య జాతిని విడిచిపెట్టింది, విగ్రహారాధనను విడిచిపెట్టింది, లేక వ్యభిచారులైనటువంటి ఆ జనాంగాన్ని విడిచిపెట్టి తన యొక్క అత్తల దేశానికి వచ్చింది. ఆ బెత్లెహేము ప్రాంతానికి వచ్చి ఆమె బహుగా ఆశీర్వదించబడినటువంటిదిగా కనపడతా ఉంది. ఎంత గొప్ప మరి శ్రేష్టమైనటువంటి ప్రార్థన చేస్తా ఉంది రూతు. అత్తగారి దగ్గరే ఆ మాటలు అందదు, కానీ ఆ ప్రార్థనలో ఎంత ఆంతర్యం ఉందో తెలుసా. ఆమె జనములకు తల్లిగా ఆశీర్వదించబడడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటిదిగా కనపడతాను. రూతు అత్తగారి దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉంటే, నేను నీతోటే వస్తానంటే అత్తకి ఏమనిపించుంటో తెలుసా, ఒక చిన్న బిడ్డ తల్లి దగ్గర చేసేటువంటి గారాంలాగా అనిపించి, అవునమ్మా నీ ఇష్టమే, ఎవడో ఇద్దరు కలిసి వెళదాం, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలతో కలిసి మనం సహవాసం చేస్తే, దేవుని బిడ్డలతో కలిసి మనం నడుస్తూ ఉంటే, కష్టమైన సుఖమైన భరించుకోగలిగేలాగా ఉంటే, ఇదిగో ఈవేళ రూతు ఏ రీతిగా ఆశీర్వదించబడిందో మనం కూడా అంతే స్థాయిలో ఆశీర్వదించబడతాం. ఆరోగ్యంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ రకమైనటువంటి ప్రార్థన ఏమిటి? 6వ రకమైన ప్రార్థన, నాబాలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. నాబాలు ఎలాంటి వాడట? మూర్ఖుడు. ఎలాంటి వాడు? మూర్ఖుడు. ఇంకా మనం చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మొరటు వాడు. మొరటువాడే కదా మూర్ఖుడిగా ఉంటాడు. ఏం చేస్తాడు? చేతిలో ఏది ఉంటే అసలుకి చెప్తాడు. ఆ ఎదర కనపడేటువంటి పిల్లవాడు మంచి పిల్లవాడు అని అందరూ చెప్తూ ఉంటాడు. అడేది మంచివాడు అని వీడు నోటికి వచ్చినట్టు ఏం చేస్తాడు? తిడుతూ ఉంటాడు. అంతటి మూర్ఖుడు. కానీ అతనికట బహు ఆస్తి ఉందట. ఏముందండి? బహు ఆస్తి ఉంది. లోక సంబంధంగా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఇంకా ఎడ్లున్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాడి మనసులో ఏముంది? మూర్ఖత్వాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, మొరటువాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఇంకొక గొప్ప కార్యం నాబాలుకు చేసాడు. ఏంటో తెలుసా? అతనికట ఒక అందమైనటువంటి భార్యను కూడా ఇచ్చాడు. వాడు ఎక్కడో అందరితో తిరుగుతూ ఉంటాడు. ఏదో పొలంలోకి పోయి గొర్రెలు మేకలు కొయ్యించుకొని మరి త్రాగి తింటూ కనపడిన వాడు అందరినీ తిట్టేటువంటి వాడుగా నాబాలుంటే, ఆమె ఏం చేస్తా ఉందంటే తనకున్నటువంటి సమస్తాన్ని కూడా, ఆ గృహానంతటినీ కూడా క్రమపరుచుకుంటూ, ఆ గృహంలో దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా జాగ్రత్త పరుచుకుంటూ, ప్రతిదినం కూడా మూర్ఖుడైనటువంటి ఆ నాబాలు యొక్క, మొరటువాడైనటువంటి నాబాలు యొక్క మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఆమె బ్రతుకుతా ఉంది. ఈ మూర్ఖుడు లేక ఈ మొరటువాడు ఏం చేశాడో తెలుసా? దావీదు గారి యొక్క అనుచరుల దగ్గరట దావీదునే తిట్టినవాడుగా. ఆ మాటలు ఎవరి చెవిలో పడి? దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. దావీదు అనుకుంటా ఉన్నాడు, ఒకవేళ వాడు మొరటోడు కదా, వాడు మూర్ఖుడు కదా అని అనుకుంటున్నాడు. కానీ ప్రక్కన ఉన్నవాడు ఊరుకుంటారా? ఆడు అంత చూడవయ్యా, లేకపోతే ఆడ కాసేపు ఒకసారి ఆడుకుందాం, ఇలా ఏదేదో చెప్తా ఉంటే ఈ మాటలన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయినాయి? అబీగయీలుకి వెళ్ళినాయి. ఈ అబీగయీలు వెనువెంటనే చేసిన పని ఏంటో తెలుసా?
క్షణమాత్రం కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా అబీగయీలు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, నాబాలు చేసినటువంటి ఆ పనికి మాలినటువంటి ఆ యొక్క ప్రలాపనల్ని రాజుగారి చెవిలో పడి కాబట్టి ఆయన యొక్క ఉగ్రత నాబాలు మీదకి వస్తే నాబాలు మరణించడం ఖాయం. కాబట్టి నాబాలను సంరక్షించుకోవాలనుకుంది. ఎంత మంచి భార్య అండి భార్య! మూర్ఖుడు, మొరటువాడు, నోటి దురుసుతనం కలిగినటువంటి ఆ పనికి మాలినటువంటి వాడిని కాపాడుకోవడం కోసం ఎందుకు ఆమె ఈ ప్రయత్నం చేసింది? ఎందుకు ఆమె ఈ యొక్క ఆలోచన కలిగి ఉందంటే, ఆమెకు అప్పటికే తెలుసు. ఏంటో తెలుసా? నాబాలులో సగభాగం నేనంటే పీటర్ గారు కాదు, ఎవరు? అబీగయీలు. అబీగయీలు అనుకుంటుంది ఏమనంటే, నాబాలులో నేను సగభాగం కాబట్టి అతని ప్రాణాన్ని కాపాడుకోలేకపోతే నా ప్రాణం కూడా పోయినట్టే అనుకొని, రాజుగారు ఏ పదార్థాలు పట్టుకెళ్తే, ఏ మాటలు చెప్తే శాంతిస్తాడో ఆ మాటలతోటి, ఆ పదార్థాలతోటి బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని వేడుకుంటా ఉంది. ఆయన దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యంలో దావీదు ఎదుట ఆమె చేసిన ప్రార్థనలో మొదటి అంశం ఏంటో తెలుసా? నీ దాసురాలైన నా తప్పు క్షమించు. అసలు తప్పు చేసింది ఎవరు? అన్నగారు చేశాడు. ఎవరన్నా? నేను అన్నగారిని ఎందుకంటున్నాను తెలుసా? ఆయనలాగే మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ వెనకాల ఉన్నటువంటి తెల్ల వెంట్రుకలు కలిగిన వాళ్ళు కూడా తప్పులు చేసే ఉంటారు అప్పుడప్పుడు. ఏమండి, పాపాలు వచ్చినాయి కదా మనకి? రాలేదా? అదొక అబద్ధం. ఎవరికండి? నరమాత్రుడికి, రక్తమాంసాలు కలిగినటువంటి వాడికి కోపం రాలేదని అంటే అది అబద్ధమే. అందరికీ కోపం వచ్చింది. అందరం కూడా ఒకసారి భార్యల మీద విరుచుకుపడినటువంటి వారమే. భార్యలకు కూడా కోపం వచ్చింది, భర్తల మీద భార్యలు కూడా. అవి చెప్తున్నారు జవాబు, విరుచుకుపడ్డారనేసి. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మూర్ఖుడైనటువంటి, మొరటువాడైనటువంటి భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతనిలో సగభాగంగా నేను ఉన్నాననుకొని ఈ సహోదరి ఆయన దగ్గరికి వెళ్ళి అంటా ఉంది, నీ దాసురాలైన నేను చేసినంత నా తప్పును క్షమించు అని ఆ ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటే, దానికి జవాబుగా దావీదు గారు అంటా ఉన్నాడు. 35వ వాక్యం 2వ భాగంలో అంటాడు ఆయన, నీ మాట నేను ఆలకించి నీ మనవి అంగీకరించింది, సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాడు. అసలు దావీదు గారి చేతిలో శత్రువు అనేటువంటి వాడు పడితే వాడు బ్రతుకుతాడా? చెప్పాలి. దావీదు యవనస్తుడిగా ఉన్నప్పుడే, యవన ప్రాయంలో ఉన్నప్పుడే 6 మూరల జానరుకని ఎత్తు వెలిగినటువంటి ఆ యొక్క, అంటే ఇంచుమించు 9 అడుగులు ఉన్నటువంటి వాడిని ఆ గొలియాతునట ఒక్క రాతి వేటుతోటి చంపిన వాడుగా ఉన్నాడు దావీదు. అంత బలమైనటువంటి శక్తి ఎందుచేత? ప్రతి సందర్భంలో దావీదు అనుకుంటాడు, యుద్ధము నేను కాదు చేసేది, నా దేవుడే నా పక్షంగా చేస్తాడు అని ఆలోచన కలిగిన వాడిగా యుద్ధం యెహోవా అనుకుని ముందుకు సాగుతూ ఉంటే, ఆ యొక్క మూర్ఖుడు, మొరటువాడైనటువంటి నాబాలు పలికిన మాటలు కూడా దావీదు చెవికొస్తే, అతని భార్య క్షణమాత్రము కూడా వ్యర్థము చేయకుండా తనకున్నటువంటి సమస్తములు కూడా మంచి పదార్థాలు తీసుకొని, పరివారాన్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చి, నీ దాసురాలైన నా తప్పును క్షమించు అని ప్రార్థన చేయగా ఆయన జవాబు చెప్తా ఉన్నాడు, అబీగయీలు, నీవు సమాధానము కలిగిన దానముగా వెళ్ళమ్మా, నీ భర్త ప్రాణానికి ఏ రకమైన ముప్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. అక్కడ నాబాలు గారికి ఉన్నటువంటి ఆస్తి అంతా అబీగయీలుకు ఉన్నట్టే కదా. అప్పటికి ఇంకా దావీదుకి ఆస్తికి పెద్దగా లేదు, మామూలుగా ఉన్నటువంటి వాడు. దేవుని బలమైతే ఉంది, దేవుని శక్తి అయితే ఉంది, అభిషేకం అయితే పొందుకున్నాడు, కానీ లోక సంబంధంగా దావీదుకు పెద్దగా లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడే అన్నీ కూడా సమకూర్చబడతా ఉన్నాయి దేవుని కృపను బట్టి. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో మంది పరివారం ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆమె ఒక దూరదృష్టి కలిగి ఉంది. రాబోయే కాలంలో దావీదు రాజుగా ఏర్పాటు చేయబడతాడు అని ఏ కార్యమైనా చేసి నా భర్తను సంహరించవచ్చు, కాబట్టి నా భర్త ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరి మీద ఉంది? అబీగయీలు మీద ఉంది. ఆమె వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది, నీ దాసురాలని అంటా ఉంది.
తను తాను తగ్గించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ ఆమె దావీదు దగ్గర తగ్గించుకుంది. ఆమె దేవుని యొక్క హెచ్చించబడినటువంటిదిగా కనపడుతుంది. అమ్మా, సమాధానం కలిగి వెళ్ళు, నీ భర్త క్షేమంగా. 7వ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇందాకే మీకు చెప్పాను నేను ప్రార్థన. ఏమిటా ప్రార్థన? ఇశ్రాయేలీయులు కష్టాలలో ఇబ్బందులలో ఉండి ప్రార్థన చేయగా ఏమిటి వాళ్ళ కష్టాలంటే వెట్టి పనులు చేస్తూ ఉన్నారట. అనగా కాని చాకిరి అంతా కూడా ఐగుప్తీయులకు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇశ్రాయేలీయులను ఎరగనటువంటి రాజు ఆ దేశానికి పరిపాలనకు రాగానే వాళ్ళ మీద అప్పటి వరకు ఈ యొక్క ఐగుప్తీయులకు ఉన్నటువంటి కోపం అంతా కూడా ఇప్పుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి మట్టి ఇవ్వటం లేదు, ఇటుకలు చేయమంటా ఉన్నారు. కట్టెలు ఇవ్వటం లేదు, ఇటుకలు కాల్చమంటా ఉన్నారు. ఒక్కొక్కడికి ఎన్నో లెక్కిస్తూ ఉన్నారు. ఆ లెక్కంతా సాయంత్రానికి అప్పచెప్పకపోతే వాళ్ళని కొరడాలతో కొడతా ఉన్నారు. సాయంత్రం అవగానే మనవాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దెబ్బల బాధ తట్టుకోవడానికి మాంసం తిని మద్యాన్ని తాగి మరి మరలా ఉదయానికి బలం పుంజుకొని మరలా పనికి పోతా ఉన్నారు. ఈ కష్టాన్ని భరించలేకపోయారండి వాళ్ళు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి ప్రార్థన చేయగా ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, వారికి వాగ్దానము చేసినటువంటి దేవుడు ఈవేళ వారి ప్రార్థన అంగీకరించినటువంటి వాడుగా, లేక ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించినటువంటి వాడుగా ఉండి నిర్గమకాండంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 2వ అధ్యాయం 23వ వాక్యం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు. హన్నా మూలుగుతో ప్రార్థన చేసింది, పెదవులతో ప్రార్థన చేసింది. అబ్రహాము పబ్లిక్ గా ప్రార్థన చేశాడు. ఇస్సాకు తన గృహంలో ప్రార్థన చేశాడు. ఆ తదుపరి మరి ఎస్తేరు తన యొక్క జనాంగము కొరకు బయట ప్రార్థన చేయించింది, అంతఃపురంలో కూడా ప్రార్థన చేయించింది. రూతు తన అత్తగారి దగ్గర వేడుకుంది, అబీగయీలు రాజుగారి దగ్గర వేడుకుంది. ఇదిగో ఇశ్రాయేలీయులు వాళ్ళ ప్రార్థన ఎలా చేస్తున్నారు సార్? నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారటండి. అసలు ఏ మాటలు చెప్పుకోవడానికి కూడా శక్తి సరిపోకుండా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిట్టూర్పులు ఎందుకు చేత? వెట్టి పనులట, కాని పనులన్నీ చేయిస్తూ ఉన్నారు వాళ్ళతో. అప్పుడు దాకా రాజుగారి ఆ కండ చూసుకొని చాలా సంతోషంగా బ్రతికారు. రాజు చనిపోగానే వీళ్ళకి కష్టాలు మొదలైనవి. అప్పుడు గుర్తొచ్చాడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు గుర్తొచ్చి ఆయన దగ్గరట మూలుగుతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమిటా ప్రార్థన చూద్దాం ఒకసారి. తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను, కాగా దేవుడు వారి మూలుగు విని, అక్కడ వాళ్ళు చేసినటువంటి ప్రార్థన నిట్టూర్పులతో ప్రార్థన చేశారు, మూలుగుతూ ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు రెఫరెన్స్ చెప్తా ఉన్నారు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా ప్రార్థన అంగీకరించవా? మా ప్రార్థన అంగీకరించయ్యా, మా ప్రార్థనకు జవాబు దయచేయి. అవి వెంటనే ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, తన యందు భయభక్తులు కలిగి ప్రార్థించేటువంటి వారిని కనిపెడుతూ ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థనకు చెవి యొక్కి వారికి గొప్ప జవాబిస్తున్నటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, ఆ కింద వాక్యంలో 25వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడు లక్ష్య పెట్టేటువంటిదిగా ఉండాలి. కయ్యను అర్పించాడు అర్పణ, హేబేలు అర్పించాడు అర్పణ. దేవుడు లక్ష్య పెట్టినటువంటి అర్పణ ఎవరి అర్పణ? హేబేలు యొక్క అర్పణ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఒక సమూహం అంతా కలిసి మూలుగుచ్చు, నిట్టూరుస్తూ, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మేము యాకోబు గారి యొక్క పిల్లలమేనయ్యా, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మాలో ఉన్నటువంటి కష్టాన్ని నువ్వు తీసివేయవనంటే చలించిపోయినటువంటి దేవుడు అప్పటికే ఎవరిని ఏర్పాటు చేశాడు? వాళ్ళ కొరకు మోషేను ఏర్పాటు చేశాడు. మోషేతో మాట్లాడాడు, మోషే, నా బిడ్డలు నేను చూశానయ్యా, వాళ్ళ ప్రార్థన నా సన్నిధికి చేరిందయ్యా, నీవు వెంటనే వెళ్ళి వాళ్ళు ఏం చేయాలా? ఆ చెరలో నుంచి విడిపించాలి. ఇక దేవుని బిడ్డలారా, సమూహం అంతా కలిసి, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఒక ప్రార్థన చేయగా ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబిచ్చాడు, వారికి విడుదల అనుగ్రహించాడు.
అనగా పవిత్రమైన ప్రార్థనలతో చేస్తే, పెదవులతో మనం ప్రార్థన చేస్తే మనకు దేవుడు అనేకమైనటువంటి మేలులు చేసేవాడుగా ఉన్నాడు. అనేక మంది సమక్షంలో ప్రార్థన చేస్తే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. మరి ఇస్సాకు చేసినటువంటి ప్రార్థనకు జనాలను తయారు చేసేటువంటి ఒక గొప్ప జనాంగాన్ని, వ్యక్తులను ఆ కడుపులో నుంచి పుట్టించాడు. నేను దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తా ఉంది. ఇది పురుషులు చేసిన ప్రార్థన అయితే, ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన గొప్ప ప్రార్థన. తన జాతి వారందరినీ కూడా రక్షించుకుంది. వారి మీద కుయుక్తి పన్నేటువంటి హామానును మరి సంహరణకు గురి చేసినటువంటిదిగా. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకోగలిగితే రూతు చేసినటువంటి ప్రార్థన, మరి అక్కడ సహోదరులు చేసినటువంటి ప్రార్థనకైతే అనేక మందికి మేలు జరిగిందేమో కానీ, ఇక్కడ మరి రూతు చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆమె లోకరక్షకునికే ఒక తల్లిగా మారిపోయింది. లోకరక్షకుడు పుట్టేటువంటి ఆ యొక్క జాతికే ఒక తల్లిగా మరి ఏర్పాటు చేయబడింది. అనగా దావీదు గోత్రానికి ఒక తల్లిగా ఆమె ఏర్పాటు చేయబడింది. ఇశ్రాయేలీలు ప్రార్థన చేయగా వారికి దేవుడు విడుదల ఇచ్చాడు. మరి మన ప్రార్థనకు దేవుని యొక్క జవాబు ఎంతవరకు ఉంది? ఆ జవాబులు మనం పొందుకుంటున్నావా? పొందుకుంటే దేవునికి మనం ఎంత స్థాయిలో మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నాం. మీరు దేవుని బిడ్డలారా, పవిత్రమైన పెదవులతో దేవుని యొక్క మనం చేసేటువంటి ప్రార్థన ఆయన అంగీకరించేటువంటి వాడుగా ఉంటాడు. ఆ ప్రార్థనకు మనకి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ యొక్క మరి పెదవుల మరి మాటల కొరకు మీకు వందనాలు. పవిత్రమైన పెదవులు కలిగి మీ నామాన్ని స్తుతించి గణపరిచేటువంటి వారంగా, అనేక మందికి మిమ్మల్ని ప్రచురం చేయగలిగే వారంగా, అనేక మందికి సువార్త ప్రకటించే వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.